ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభువు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. యెహెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 4వ వచనం చదువుకుందాం. ఎవడైనను బాకానాదము వినియును జాగ్రత్త పడనందున ఖడ్గము వచ్చి వాని ప్రాణము తీసిన ఎడల వాడు తన ప్రాణమునకు తానే ఉత్తరవాది. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, పూర్వకాలములో రాజులు తాము నివసించే పట్టణము చుట్టూ ప్రాకారపు గోడ కట్టించేవారు. ఆ ప్రాకారపు గోడ మీద కావలి వారు ఉండి ఆ పట్టణమునకు కాపలా కాసేవారు. ఎవరైనా శత్రు సైన్యము పట్టణము మీదకి వస్తే, దండెత్తి వస్తే వారి దగ్గరున్న బాకాతో పెద్దగా ఊదేవారు. అప్పుడు పట్టణములోనికి ప్రజలు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి దాగుకోవడమో పారిపోవడమో చేసేవారు. ఎవరైనా ఆ బాకానాదం విని పట్టించుకోకపోయినా, ఒకవేళ నిర్లక్ష్యం చేసినా వాడి చావుకు వాడే కారణం. దేవుడు తన ప్రవక్తల ద్వారా తన పిల్లలకు తన మాటల ద్వారా హెచ్చరిక చేస్తూ మీ ప్రవర్తన మార్చుకోండి అని దేవుడు మనుషులకు వివిధ పద్ధతుల ద్వారా హెచ్చరిక చేస్తూ వచ్చాడు. మనుషుల హృదయాలోచన వారి బాల్యం నుండి చెడ్డదని దేవుడికి తెలుసు కాబట్టి వారు నశించిపోకూడదని మన గురించి ఎంతో బాధ్యత వహించి మన యొద్దకు ప్రవక్తలను దైవజనులను పంపిస్తూ హెచ్చరిస్తున్నాడు. చెడ్డవాడు మరణం పొందటం వలన నాకు సంతోషం లేదు, చెడ్డవాడు తన చెడుతనాన్ని విడుచుట నాకు సంతోషమని దేవుడు చెబుతున్నాడు. తన ప్రజలను రక్షించుకోవాలని దేవుడు ఎంతో ఆరాటపడుచున్నాడు. ఈ రోజుల్లో దేవుని వాక్యం ఎంతో విరివిగా టీవీలలో, ఇంటర్నెట్లో, యూట్యూబ్లో, వాట్సాప్ ద్వారా నిత్యము ప్రకటించబడుతుంది. అయినా మనుషులు మారడం లేదు. దేవుడు తన బిడ్డలను రక్షించుకోవడానికి ఏర్పరచుకున్న ఏ ప్రసార సాధనకమైన సాతాను తన అనుకూలంగా మార్చుకుని సినిమాలు, సీరియల్స్, గేమ్స్, చాటింగ్లు ఇలా ఎన్నో తంత్రాలను ప్రవేశపెట్టి మనుషులను తప్పు త్రోవ పట్టిస్తున్నాడు. సాతాను తనకు సమయం కొంచెమే అని ఎవరిని మింగుదుమా అని గర్జించు సింహం వలె తిరుగుచున్నాడు. అయితే దేవుడు సాతాను బారి పడకుండా దేవుడు తన బిడ్డలను హెచ్చరిస్తూనే ఉన్నాడు. నేటి దినాల్లో దేవుని వాక్యం విరివిగా అందుతుంటే సాతాను తన తంత్రములైన వాటిని, అంటే పైన చెప్పిన వాటిని ఉపయోగిస్తూ దేవుని వాక్యాన్ని పైన చెప్పబడిన సాధకముల ద్వారా షేర్ చేస్తూ సంతోషపడేటట్లు చేస్తున్నాడు. ఎలా అని అంటారా? నేను దేవుని పని చేశాననే భావన, భ్రమ. దేవుని వాక్యాన్ని షేర్ చేసినంత మాత్రాన మనము దేవుని వాక్య ప్రకారం జీవించినట్టు కాదు. జీవితాన్ని మార్చుకోవాలి. ఆ ఆలోచన లేకుండా చేస్తున్నాడు అపవాది. దేవుని బోర అనే దేవుని వాక్యం విరివిగా దేవుడు మనకి వినిపింపజేస్తుండగా, బోర అనగా వాక్యాన్ని విని చదివి జీవితాన్ని మార్చుకోకపోతే మనకు ఎదురయ్యే కష్టాలను, నష్టాలను, చనిపోయే పరిస్థితిని మనమే బాధ్యత వహించాలి. దేవుణ్ణి నిందించటం కాదు. మన నిర్లక్ష్యం మన ప్రాణానికి ఉరి. కానీ మనం దేవుణ్ణే నిందిస్తాం. మనం చేయవలసింది చేయక నష్టానికి కారణం మనమే అయినా నింద దేవుని మీద వేస్తాం. ఇది దౌర్భాగ్యం.
శాతాన్ని ఎదిరించి జీవితాన్ని మార్చుకుందాం. దేవుడికి లోబడండి, అపవాదిని ఎదిరించండి, అప్పుడు వాడు మీ ఎదురు నుండి పారిపోవునన్న మాట ప్రకారం అట్టి జీవితం దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి సహాయం చేశారు. అందును బట్టి మీకు వందనాలు. మాకు మీ బోర శబ్దం, మీ వాక్య శబ్దం వినబడుతుండగా మేము మా జీవితాన్ని మార్చుకుని మేము మీకు లోబడి మీ చిత్తాన్ని నెరవేర్చే బోరలుగా మేము కూడా వాడబడుటకు సహాయం చేయండి. మీ పిల్లలను కలిగినంతని దీవించండి. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి. వారి చదువుల్లో, ఆరోగ్యాల్లో, ఉద్యోగ ప్రయత్నాలలో, ఉద్యోగాలలో అభివృద్ధి ఆశీర్వాదం ఇవ్వండి. వ్యాపారాలు, చేతి పనులు, పొలాలు, పశువుల్ని దీవించండి. వివాహములు కాని వారికి అవుటకు, అయిన వారికి గర్భఫలం, గర్భము లేని వారికి గర్భఫలములు, గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యాలు ఇవ్వండి. ఈ పిల్లల అవసరతలు, సమస్యలు, బలహీనతలు, శత్రువులు, రుణాలు, వీటన్నిటిలో సహాయం చేయమని, మీ పిల్లలు మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.